రమణపై జరిగిన దాడిని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో కొందరు జిల్లా నిర్మాణం చేపట్టడంపై తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులతో మాట్లాడుతుండగానే దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన రమణను రఘునందన్ రావు పరామర్శించారు. ప్రశ్నించినందుకు దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు రఘునందన్ రావు. యూనివర్సిటీలలో సీట్లు సంపాదించారు. ఈ 4వ సంవత్సర సెలబ్రేషన్ సందర్భంగా లెర్నింగ్ ఇంగ్లీష్ నేషనలిజం అనే మంచి యూనివర్సిటీలలో సీట్లు సంపాదించారు. ఈ 4వ సంవత్సర సెలబ్రేషన్ సందర్భంగా లెర్నింగ్ ఇంగ్లీష్ నేషనలిజం అనే నవంబర్ 12వ తారీఖు నాడు తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి ప్లస్ కొల్లూరు సిఐ ఇద్దరు కలిసి అక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టంగా కూడా మళ్ళా వచ్చేసి మళ్ళీ కట్టారు. 2 రోజుల క్రితం మళ్ళీ సిఐ గారు ప్లస్ డీసీ సురేష్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి మళ్ళీ వాళ్ళ వార్నింగ్ ఇచ్చిపోయారు, మీరు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కట్టాలి. కాగా ఈరోజు సెలవు అనే ఒక సాకు చూపించుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో కట్టడానికి ప్రయత్నించారు. కొంతమంది రెసిడెంట్స్ వస్తే నేను ఇంకందరం కలిసి అక్కడ వెళ్ళి వాళ్ళను సిఐ గారి సమక్షంలోనే నిలబడి మాట్లాడే పరిస్థితుల్లో అడిగింది ఏమీ లేదు. మాకు రోడ్ ఎక్కువైతే మాత్రం మీకు కష్టమవుతుంది. మీకు ఇదివరకు ఉన్నటువంటి ఇదివరకు ఎప్పుడైతే ఉందో ఇది 3-4 గంటల క్రితం అలా ఉంచుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు లోపలికి ఉంటే అయిపోతుంది. మీ అందరినీ ఇట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత కలుసుకోవాల్సి రావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. భారతదేశంలో చట్టాలు అమలు చేయాల్సినటువంటి వాళ్ళు చట్టాలని బ్రేక్ అవుతున్న సందర్భంగా కూడా మౌనంగా ఉండడం అనేది దురదృష్టకరం. ఈరోజు తేనా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మిత్రుడు రమణ మీద జరిగినటువంటి దాడిని పూర్తిగా సభ్య సమాజం వ్యవస్థలన్నీ కూడా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ప్రశాంతంగా ఉంటున్నటువంటి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వివిధ కమ్యూనిటీల్లో ఉన్నటువంటి మిత్రుల నుంచి ఉదయం నుంచి మేము అధికారిక కార్యక్రమాల్లో ఉన్నప్పుడు రమణ మీద జరిగినటువంటి దాడి, వారు గాయపడినటువంటి సందర్భంగా వచ్చినటువంటి కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మనం ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది అని చాలామంది నెటిజన్స్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న.